శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గృహరాజాంతర కథనం. హయగ్రీవుడనెను, ఓ అగస్త్య, సర్వజ్ఞాద్యంతరాలం యొక్క పైన వసిన్యాద్యంతరం ఉన్నదని తెలుసుకొనము. అది 20 మూరల ఎత్తు, 1600 మూరల విస్తారం కలది. పూర్వం వల్లనే అది సోపాన మందిరం. అది సమస్త రోగాలు పోగొట్టు సర్వరోగహర చక్రం అన్న పేరు ప్రసిద్ధమైంది. అక్కడ తూర్పు దక్షిణం మొదలగు దిక్కుల వరుసలో వసిని మొదలగు వారు దేవతలుందరు. వారక్కడ స్వరములు లేనివారు. అందులో మొదటిది వసినీశ్వరి, తర్వాతది కావర్గతో కూడినది కామేశ్వరుడు అన్న వాంగ్మయం కలది. ఇక చావర్గంతో కూడిన వాగీసి అయిన మోదిని మూడవది. టావర్గతో అలంకరించబడినది విమల అను సరస్వతి. తావర్గతో కూడినది ఐదవది వాక్ ప్రధారణ. పావర్గతో పెంపొందిన 6వది జయినిగా సమ్మతం. యకారం మొదలగు 4 వర్ణముల కోణమున సర్వైశ్వర్యాది వాంగ్మయ ఉండను. సకారం మొదలు అక్షరములతో 8వది కౌలిని. ఈ దేవతల జపం నందు ఆసక్తులు, ముత్యముల సొమ్ములను అలంకరించుకున్నవారు, ఎల్లప్పుడూ కదలాడుచున్న గద్య పద్యాలని లహరులతో లాలించబడిన వారుగా ఇష్టపడిన వారు, చెవులకింపైన కావ్యాలతోనూ మధురములైన నాటకాలతోనూ ఓ ముని శ్రీదేవుని వినోదింపచేయుచుందరు. ఓ వాతాపిని చంపిన అగస్త్య, వీరు తమ రహస్య పేర్లతోనే ప్రసిద్ధులు. తమ చక్రానికి నాయికలు, సిద్ధనామాలతో పిలువబడుదురు. ఈ చక్రాన్ని సంరక్షించినది ఖస్త్రచరి అనబడును. వసన్యాద్యంతర కాలం యొక్క పైన ఓ వింజపర్వత గర్వాపహారి 20 మూరల ఎత్తు, 1600 మూరల విస్తారం గల అస్త్రము అను చక్రం కలదు. అచట బాణాదుల దేవతలు 5 బాణేశ్వరి దేవతలు, 5 కామేశ్వర బాణములు. అది స్త్రీ పురుషులైన 21 ప్రదీప్తములైన 2 అంశములు, 2 ధనములను కొత్త చెరుకులలో ప్రకల్పించబడినవి. ఓ ముని, కాంతలేని 2 పాశములు, 4 అస్త్రములు కల్పించబడ్డవి. కామేశ్వరువి 4, మహేశ్వరువి 4, మొత్తం 8 ఆయుధాలు ప్రజ్వలించి ప్రకాశించును. ఇవి భండాసుర మహాయుద్ధాన దుష్టరాక్షసుల రక్తాన్ని త్రావుటచే మిక్కిలి తృప్తి చెందినమైన దివ్యాస్త్రాలు. ఆమెలో అతి జాగరూకములై ఉన్నవి. ఈ ఆయుధాలకు పరివార ఆయుధాలు చాలినంతగా ఉన్నవి. ఇంకా తక్కిన అస్త్రాలు కూడా కలవు. వాటి సంఖ్య కోట్ల కొలది. వజ్రశక్తి, శతగ్ని, భుసుండి, ముసలం, కృపాణం, పట్టిసం, ముద్గరం, హిందిపాలకం ఇవి మొదలగు శస్త్రములు వేల కలవు. ఇవి మదనావిష్టుడైన అష్టాయుధ మహాశక్తులను సేవించును. ఇక ఓ ముని, శస్త్రాంతరాలం పైన 20 మూరల ఎత్తు కలది, 1600 మూరల విస్తారం కల ఒక నివాస భవనం కలదు. అది 3 సమయేశీ శక్తుల స్థానంగా చెప్పబడింది. కామేశాదులు 3 అచ్చట దేవతలు. తక్కినది చతుర్థిక. ఆమెయే సమస్త విశ్వములను సృష్టించిన లలితేశ్వరి. ఆ 3 నామాలు వినుము. అందులో కామేశి మొదటిది, తర్వాతి వారు వజ్రేసి, భగమాల. వారు వేల రీతుల్లో సేవించరు. సమస్త దర్శనాలకు వివిధ దైవతలైన కామేశ మొదలగు మహోదయులు ఆమెను అట సేవింతరు. వీరి ప్రాస్థానం నిత్యాశక్తుల ప్రస్తావమున చక్రిణులకు, యోగినులకు శ్రీదేవి పూర్ణ స్వరూపిణి. కామేశ్వర దేవుని తొడపై పరుండు లలితాంబిక కాశమేశ్యాదులలో ఒక 4వది. ఆమె నిత్యాశక్తుల్లో 16వది. యోగిని చక్రదేవతల్లో 9వది. ఓ ఇల్వల సంహారి, సమయేసి అంతరాలం పైన రథాంతరమైన భవన ప్రదేశమున కలదు. అది 20 మూరల ఎత్తు, 1600 మూరల విస్తారం కలది. పూర్వభవనం వల్లనే మెట్లతో అలంకరించబడింది. అచట కామేశ దేవునిచే ఈ లోకాన్ని రక్షించుటకై సృష్టించబడ్డ 4 యోగనాథులున్నారు. అచటి నాథుల మహాదేవి యొక్క యోగశాస్త్ర ప్రవర్తలు, అందరికీ మంత్రగురువులు, సర్వ విద్యలకు మహాసముద్రం వంటి వారు. వారి పేర్లు వినుము. మిత్రి, సోడిసుడు, చర్యుడు. ఓ ముని, వారి చేత రక్షకొరకై పాదుకాత్మకములైన అనేక లోకాలు సృష్టించబడ్డవి. దివ్య విద్యలు కలవారు, మానవ సమూహంలో సిద్ధ సమూహాలు, సురలు, తాపసులను, సాలోక్య సిద్ధిని, సారూప్య సిద్ధిని, సాయుధ్య సిద్ధిని పొందినవారు గొప్ప గురువులు. వీరు అనేకులై గురువులను సేవిస్తారు. తర్వాత నాథాంతరాలం యొక్క పైన ఉత్తమ నివాస గృహం కలదు. అది కూడా 23 మూరల ఎత్తు కలది, 1600 మూరల విస్తారం కలది. అది నిత్యాంతరమనబడిన నిత్యాశక్తి మందిరం. ఇచ్చట నిత్యాశక్తులు 15 మంది. ఇక కామేశ్వర నిత్య, భగమాలిని నిత్య, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, దూతి, త్వరిత,
కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలనిక, చిత్ర వీరు 15 మంది. వీరు దేవీభూత భవిష్యత్ వర్తమాన కాల స్వరూపులు, కాలాన్ని మింగు పండితులు. చాలా కాలమును పొందగోరు బ్రహ్మాది సమస్తులకు వారి వారి శతాయుష రూపులై దేవి ఆజ్ఞచే ఉండరి. నిత్య ప్రయత్నశీలలు, నిర్భయులు, శ్రీదేవి పరాంగం నుండి పుట్టినవారు. వీరు జగముల సంపద వృద్ధికై చిత్స్వరూపిణి అయిన లలితను సేవింతురు. వారి భవన రూపములను అంది ప్రకాశించిన వారు 15 మంది ఈశ్వరులు. సృష్టి బిందు చక్రమున షోడశి యొక్క భవనం ఉన్నది. ఇక ఓముని నిత్యాంతరాలం యొక్క పైన అంగదేవ్యంతరం కలదు. అది 20 మూరల ఎత్తు కలది, 1600 మూరల విస్తారమైనది. పూర్వం వలనే మెట్లు గల మందిరం. ఓముని దాని యందు హృదయదేవి మొదలగు శక్తులుండును. హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, వర్మదేవి, దృష్టిదేవి, శస్త్రదేవి అని హృదయదేవ్యాదులు 6 ఆ కామేశ్వర స్త్రీలు దగ్గర వారు. కొత్త అందం నిండిన అంగములు కలవారు, సావధానులు, ఆయుధాలు ధరించిన వారు, బిందుపీఠమున చుట్టూను తిరుగుచున్నవారు, మదించిన ఆకారములు కలవారు, లలితాదేవి ఆజ్ఞను ప్రవర్తింపచేయువారు, ఇంద్రియాలను వశమునందుంచుకున్న వారి యొక్క పీఠములందు ఉండవారు. ఇక దేవి అంతరానికి పైన మండలాకారమున బిందునాథ మహాపీఠం కలదు. అది 10 మూరల ఎత్తు కలది, 3200 మూరల విస్తారం కలది. ఉదయించి సూర్యుని పోలినది. దీన్ని బిందు పీఠం అని అంటారు. అది శ్రీపీఠం అని కూడా పిలువబడను. 7 పీఠములను ధరించి ఆనందపీఠం అని కూడా చెప్పబడను. పంచబ్రహ్మమయమైన ఆ ఆనందపీఠాన ముల్లోకాలకు మూలమైన పంచరత్నము ఆ మంచము యొక్క కాళ్ళు 4. అవి 10 మూరల ఎత్తైనవి, 3 మూరల విస్తారం కలవి. అవి బ్రహ్మ విష్ణు మహేశాన ఈశ్వర స్వరూపములు. ఎల్లప్పుడూ శ్రీదేవి యొక్క ధ్యానయోగం చేత శక్తిభావం పొందినవి. అందులో ఒకటి 5 పాదములు కలది. మందార పుష్పాలతో సమానంగా ఎర్రనైనది. అది బ్రహ్మాత్మకమని తెలుసుకోవాలి. అది ఆగ్నేయ దిగ్భాగాన్ని ఆశ్రయించి ఉండను. 4వ మంచపాదము కొండ గోగు పువ్వు సారపు కాంతి కలది. అది ఈశ్వరాత్మకమని తెలుసుకోవాలి. ఈశాన్య దిగ్భాగాన్ని ఆశ్రయించినది. వీరందరూ సర్వాయుధులు, సర్వాభరణ భూషితులు. పై భాగాన్ని, కింది భాగాన్ని స్తంభరూపం కలిగి మధ్యన పురుష రూపం కలవి. వారు శ్రీదేవి ధ్యానమును మూసుకున్న కన్నులు కలవారు. శ్రీదేవి ధ్యానమునే నిశ్చలమైన శరీరం కలవారు. వారిపైన మంచం యొక్క ఫలకంపై సదాశివుడుండరు. విచ్చిన దానిమ్మ పండు కాంతి గల ఆ ఫలకము 1600 మూరల విస్తారం కలది, 2400 మూరల పొడవు, ఎల్లప్పుడూ ప్రకాశించు ఆకారం. అంత దేవతల అంతర్భవనం మొదలుకొని మంచం యొక్క ఫలకం వరకు చింతామణులతో నిర్మించబడి తత్వరూపాలైన మెట్లు 36 ద్వారాలతో వెలుగుచుండును. ఆరోహ క్రమమున మెట్లను చెప్పుచున్నాను. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, గంధం, రసం, రూపం, స్పర్శం, శబ్దం, ఉపస్థ, పాయువు, పాదములు, చేతులు, వాక్కు, ఘ్రాణం, జిహ్వ, త్వక్కు, నేత్రం, శ్రోత్రం, అహంకారం, బుద్ధి, మనస్సు, ప్రకృతి, పురుషుడు, నేతి, కాలం, రాగం, కళా విద్య, మాయా, శుద్ధ విద్య, ఈశ్వర సదాశివ శక్తి అను ఈ 36 తత్వ సోపాన పంక్తులుగా చెప్పబడ్డవి. మంచమునకు తూర్పు దిక్కున పూష సోపాన పంక్తి ఉండను. ఇక మంచం యొక్క పైన హంసతోలికా తల్పం కలదు. అది 1 మూరడు మాత్రం ఎత్తు కలది. 1600 మూరల విస్తారం కలది. 2 కాళ్ళదిండ్లతోనూ తలదిండ్లతోనూ ప్రకాశించినది. 64 గడ్డకమ్ముల యొక్క బంగారు పాత్రలపై చెక్కిన చేపపిల్లల యొక్క ఎర్రని కాంతితో ప్రకాశించినది. దానికి పైన కుసుమ పువ్వు రంగు గల వస్త్రంచే ఉత్తరీయం కలదు. అది పద్మరాగ మణికాంతి కలది, పవిత్రమైనది, మెత్తనైనది. దానికి పైన ఉండుచు భగవంతుడైన ఆదిదేవుడైన కామేశ్వరుడు శివుడు వెలుగొందుచుండును. అతడు తూర్పు ముఖమై ఉదయంతో కూడినవాడు, శృంగార వేషమున మెరేయుచున్నవాడు, ఎల్లప్పుడూ 16 ఏండ్ల ప్రాయం వాడు, ఉదయించి సూర్యబింబం వలె వెలుగువాడు, 4 చేతులు 3 కన్నులు కలవాడు, హారములు, భుజకీర్తులు, కిరీటం, కంకణములు మొదలైన వానితో అలంకరించబడ్డవాడు, మనోహరమై చిరునవ్వు వెన్నెలు నిండిన చెంపలు గలవాడు. అతని తొడపై కూర్చుని పాపజ్ఞైన భగవంతి అయిన లలితాంబిక క్రాసించుచున్నది. ఆమె బాల్య సూర్యుని వలె ఎర్రగా ఉన్నది. ఎప్పుడు 16 ఏండ్ల ప్రాయం కలది. నవయవ్వనాన మదించిన అమలిన పద్మరాగ మణికాంతి కలది. ఎర్ర కమలం వంటి గోళ్లకాంతులు కలది. లత్తుక శోభ అవసరం లేక సహజంగానే ఎరుపును సప్రవహించు
పాదములు కలది. మధుర ధ్వని గల చిరుగజ్జల పడుచున్న కంకణాలతో మోహింప చేయున్నది. మన్మధుని శ్రేష్టమైన అమ్ముల పొదల మధ్యను అంచుపిక్కలు కలది. ఏనుగు తొండం వంటి చేతులు, అరటి స్తంభముల వంటి తొడలు కలది. మెత్తని ఎర్రని చిన్నని పట్టు వస్త్రముచే అలంకరించబడిన పిరుతులు కలది. మణికట్టు యొక్క వైశాల్యంతో ప్రకాశించినది. సగం తొడలు కప్పు వస్త్రం ముడి కలది. రత్నముల మొలనులతో ప్రకాశించినది. వందల కొలది ముత్యాల హారములు కలది. దిరిసిన పువ్వు రేకు కాంతి వంటి కాంతి గల 4 భుజములు కలది. ఆ భుజములు భుజకీర్తులతోనూ కంకణ పంక్తులతోనూ అలంకరించబడినవి. ఉంగరాలు గల వేలు కలవి. ఇట్టి భుజములు కలది. పతి చేయి తాకి ఉన్న శంఖం వలె సుందరమైన కంఠం కలది. ముఖమున అద్దమున గుండ్రముగా ఉన్న కదువు కలది. ఎర్రని పెదవులు కలది. శుభ్రములు వరుసలలో శుద్ధములు విద్యా స్వరూపంలో ప్రకాశించినవి. మల్లెమొగ్గల శోభలో మెరేచున్నవి అయిన దంతాలచే వెన్నెలను విరజిమ్ముచున్నది. లావైన ముత్యములు గుచ్చిన అనేక ఆభరణాలతో ప్రకాశించినది. మొగలి పువ్వు లోపలి దళముల వరుసల వలె మిక్కలి పొడవైన కన్నులు కలది. అర్ధచంద్రుని వలె సుందరమైన పాలభాగమున చక్కగా వాలిన ముంగురుల సమూహం కలది. చెవి కమ్మలతోడి మణికుండములతో అలంకరించబడిన చెవులు కలది. కొత్త కర్పూర కస్తూరీలతో ఎల్లడను సుగంధం కల తమలపాకు విడం కలది. తిలకముగా ఉన్న రత్నం వలె ప్రకాశించు పాలనేత్రంతో విరాజిల్లున్నది. గాఢాంధకారం వలె దట్టమైన సన్నని వెంట్రుకల సమూహం కలది. సీమంత రేఖతో నిండిన సింధూర రేఖతో వెలుగుచున్నది. తలపై మెరేయుచున్న చంద్రకళను అలంకరించుకున్నది. మదముతో చంచలములైన కన్నులు కలది. సమస్త శృంగార వేషాలతో ప్రకాశించినది. సమస్త ఆభరణాలు అలంకరించుకున్నది. సమస్త లోకాలకు తల్లి అయినది. సదా ఆనందాన్ని వర్ధిల్ల చేయనది. బ్రహ్మ విష్ణు గిరీశ ఈశ సదాశివులకు మూల కారణమైనది. తన కడకన్నుల్లో జాలువారు కరుణా ప్రవాహాన అందరినీ సంతసింపచేయున్నది. ఇట్టి లలితాంబ కామేశ్వరాంకమున ప్రకాశిస్తున్నది. ఇతర దైవతముల పూజలకు పూజ ఫలమని పెద్దలు తెలియదురు. ఆమె పూజకు ఫలము ఆమె పూజయే అని కూడా అందరు. కోట్ల ఏండ్లలో కూడా ఆమె యొక్క ఒక్క అంశం కూడా వర్ణింపలవి కాదు. ఇక లలితాదేవిని సంపూర్ణం నేను ఇట్లు వర్ణించగలను. ఆమె వాక్కులకు మించిన రూపం కలది. ఇక ఆమెను వర్ణించుటకు వాక్కులు ఎట్లు సమర్థమగనో వేదము యతో వాచో నివర్తంతే అప్రాప్య మనస సహా. అన్ని వాక్కులు మనసుతో సహా ఆమెను పొందలేక మరలి వచ్చినవి అని వేదం చెప్పింది కదా. పెక్కలు చెప్పనేలా తత్వమైన విషయం వినము. దీన్ని పక్షపాతమున కానీ స్నేహమున కానీ మోహమున కానీ నేను చెప్పుటలేదు. ఓ తపోనిధి, కల్పతరు శాఖలు ఆకులు అగ్గుగాక. 7 మహాసముద్రాలన్నీ మషీ పాత్రములు అనగా సిరాబుడ్లగుగాక. 50 కోట్ల యోజనాల విస్తీర్ణము గల భూమి పత్రమగ్గుగాక. దాని లేఖన కాలం సంఖ్యలో చివరి సంఖ్యతో లెక్కించిన కాలం వరకు సంఖ్యా ప్రమాణం ఏకాది పదార్థ పర్యంతము అని అంతవరకు శాస్త్రకారులు చెప్పుదరు. ఇది అగుగాక. సమస్త లోకాలు ప్రత్యేకంగా 1,000,000 అనంత బాహువులు వ్రాయుగాక. ఓ అగస్త్య, చెప్పువారందరూ బృహస్పతి సమానులే అయినను సరే, అయినను ఆ శ్రీదేవి యొక్క కమలం వంటి పాదంలోని ఒక్క వేలి వెలుగు యొక్క 1000 అంశాలలో ఒక్క చిన్ని అంశం యొక్క వర్ణనం కూడా వర్ణింపజాలదు. మొత్తం పైన ఆమె గుణాలను స్తుతించడంలో ప్రవృత్తి అంతయు నిష్ఫలం. ఇది పుష్పదంతుని చేయబడిన శివమహిమా స్తోత్ర పద్యం. అసితగిరి నిభం స్యాత్ కజ్జలం సింధుపాత్రం సిరతరు వరశాఖాలేఖిని పత్రముర్వీ లఖతి యది గృహీత్వా శారదా సార్వకాలం తదపి తవ గుణానామీసపారం నయాతి. ఈ రెంటిలో దేనికేది మూలమో తెలియదు. పౌరాణికమే మూలం కావచ్చు. ఇందులోని బృహస్పతి సమ్ములమనగా శారదగా నమస్కరించుట జరిగినది. శారద లిఖించుట మహోన్నత భావన. అది పారమునందనుట మరింత మహోన్నతం. బిందుపీఠం చుట్టూ చదరముగా మహామాయాజవనిక వేలాడుచుండును. అది నల్లని కాంతి కలది. దేవి యొక్క పైన 40 మూరల ఎత్తున ముల్లోకాల్లోనూ దుర్లభమైన ఇంద్రగోప వితానం కట్టబడింది. అచట ఉన్న అలంకార సమూహం ముల్లోకాల్లో దుర్లభం. దాన్ని వర్ణింపబోవచ్చు. ఆ వాణి సిగ్గున కంఠంలోనే అడ్డి రాకున్నది. అచటి సమస్తం ఆమెయే తెలియను. అచటి సౌభాగ్యాన్ని ఎవరు వర్ణించగలరు? ఈ విధంగా లలితాంబిక బండదైత్య వద కొరకై జ్ఞానాగ్ని నుండి పుట్టింది. ఆమె సమస్త దానాలు నిశ్శేషంగా దహించి వేసింది. దివ్య శిల్పులచే నిర్మించబడ్డ 16 క్షేత్రములు గల భవన రూపమైన శ్రీనగరాన్ని అధిష్ఠించి ఎల్లప్పుడూ జగాన్ని రక్షించను. ఈ విధంగానే తక్కని శ్రీపురాలు కూడా కలవు. ఆ పురాలలో భేదం లేదు, పేరు మాత్రమే వేరు.
నానా వృక్షమును గల మహోద్యానం మొదలు క్రమంగా శ్రీపుర కథను చెప్పువారు పరమగతిని పొందుదురు. శ్రీపుర పద్ధతిలో ఆయా స్థాన విభేదాలు చూపచూ శిల్పజనులచే శ్రీదేవి యొక్క మహాభవనాన్ని నిర్మింపచేయు వారు పరమగతిని పొందుదురు. ఓం శాంతి శాంతి శాంతి.